అవును 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 అది అది ఖచ్చితంగా నా నేను కాన్షియస్గానే వెళ్ళాను, నా డెసిషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు, అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్లో ఛాలెంజ్గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్ధాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి, అని రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు. ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను. కానీ మస్తాన్ సాయి అలా కాదు, నా పైన 3 times అటాక్ చేశాడు. అతనేంటని, వాళ్ళ పేరెంట్స్ ఏంటని, ఎలా మ్యానిపులేషన్స్ చేస్తారు, అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను. కాబట్టి నాకు 2 సంవత్సరాలు పట్టింది. నేను అదే ధైర్యంతో వెళ్ళాను, హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. అతను హార్డ్ డిస్క్ కానివ్వండి, ప్రతి క్లౌడ్ అకౌంట్లో కానివ్వండి, ఆ అమ్మాయిలు ఏంటి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏం వీడియోస్ తీస్తున్నాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీస్ వారే తెలిపాలి. పోలీసులకు కానీ మీడియాకి కానీ ఒక ఉచిత సమాధానం ఏంటంటే, హార్డ్ డిస్క్ మీరు తీసుకుని వచ్చారు, కానీ బయటకు మాత్రం వీడియోస్ లీక్ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ లావణ్య లీక్స్ అని, లావణ్య లీక్స్ అది లీగల్ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నాయని చెప్పి అది లీగల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రాలు రావాలి. నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఈ రోజున, ఇప్పుడు అని కాదు. నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి, ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు అని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ నాకు తెలియదండి. ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. మీరు చాలా కేసెస్లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్నిచ్చిన కంప్లైంట్లో మాత్రం వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అని పెట్టారు. మీరు నేను రాజ్ తరుణ్ పైన ఇచ్చిన కంప్లైంట్లో కూడా వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అని ఉంటుందండి. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాజ్ పర్సనల్గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని, అండ్ రిలేటే లేదు, రాజ్ తరుణ్ సంబంధం లేని ఒక కేసులోని, అండ్ మేము పెళ్లి లీగల్గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ని పెట్టలేదు. అందులో ఇప్పటికీ కూడా కోల్పోయింది నేను రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా, ఇప్పుడు జరిగి మొత్తం 7-8 నెలల వస్తుంది, ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 grams ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసును అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది మరి బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను, జైల్లో 43 రోజులు ఉన్నాను. నేను చాలా రోజులు కలిసి ఉన్నారు. ఇంత రప్చర్ అయిన తర్వాత తిరిగి మీతో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉంటాడని అనుకుంటున్నాను. నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్గా, అది రాజ్కి తెలుసు.